చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత చికెన్ ఫ్రై కోసం ఇలా చికెన్ తర్వాత వేగిన తర్వాత చికెన్ వేసుకొని కల్లుప్పు, పసుపు ఒకసారి అంతా కలబెట్టాలి. చికెన్ ఫ్రై కోసం కాబట్టి నీళ్ళు ఏం వేయలేదు. లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చికెన్. ఆ సమయంలో మసాలా కోసం, చికెన్ ఫ్రై మసాలా కోసం మిరపకాయలు, ధనియాలు, కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగం ఇవన్నీ ఇప్పుడు పొడి కొట్టుకుంటే చికెన్ ఫ్రైకి బాగుంటుంది. చూడండి ఇలా అంతా పొడి కొట్టుకోవాలి మసాలా చికెన్ ఫ్రై కోసం. చూడండి ఇలా అంతా నీళ్ళు ఊరి మగ్గేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే కూర నీసు వాసన ఉండదు. సన్నగా తరిగిన టమోటా ఒక 2, కూర అంతా ఒకసారి తిప్పుకోవాలి. ఫ్రై కోసం లో ఫ్లేమ్లోనే వేసుకుంటే బాగుంటుంది చికెన్. ఇలా నీళ్ళంతా ఊరిన తర్వాత ముక్క ఉడికిందా లేదని చూసుకొని చికెన్ ఫ్రైకి ఒకవేళ ఉడికింటే కూడా కొద్దిగా పెద్ద మంట పెట్టుకొని గ్యాస్ ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా పెట్టుకోవాలా. నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత మనం కొట్టుకున్న మసాలా పొడి యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే లైట్గా చికెన్ ఫ్రై బాగుంటుంది. చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా నూనె అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొట్టుకునే మసాలా యాడ్ చేసుకోవాలా. ఇంకో కారంగా కావాలంటే బాగా కారంగా వేసుకోవచ్చు, లేదా లైట్గా మసాలా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి మసాలా వేసుకొని అంతా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి కొత్తిమీర బాగుంటుంది, ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకునే తర్వాత ఎంతో స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై ఎట్లుంది ఒకసారి ట్రై చేసి నచ్చితే కూడా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై చూడండి.